అస్మద్గురుభ్యో నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండ 2వ సర్గ. హనుమంతుడు లంకకు చేరుకున్నాడు. లంకలో రాక్షసులను చూసి చిన్ని ఆకారముగా పిల్లి ఆకారంతో అక్కడ ఉన్నాడు. ఈ సర్గ విని ఆనందించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామ వరాననే. మహాబలశాలి అయిన హనుమంతుడు ఎవ్వరికి ఎదిరింప శక్యము కాని సముద్రమును దాటి ఏ మాత్రము అలసట లేనివాడై త్రికూట పర్వత శిఖరమునందున్న లంకను చూశాడు. అక్కడ నిలిచి ఉన్న హనుమంతునిపై వృక్షముల నుండి పుష్పములు వర్షము వలె కురిసింది. వాటిచే కప్పబడిన అతడు పుష్పాలతో నిర్మించిన విగ్రహం వలె కనబడ్డాడు. మహాపరాక్రమశాలి శోభా సంపన్నుడు అయిన హనుమంతుడు 100 యోజనముల దూరము దాటినను ఏ మాత్రము అలసట పొందలేదు, నిట్టూర్పు కూడా విడవలేదు. నేను ఎన్నో వందల యోజనములు కూడా దాటగలను, 100 యోజనములు అను పరిమితి సంఖ్య గల సముద్ర దూరము మాట చెప్పవలెనా? పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు, ఎగురుగల వారిలో ఉత్తముడు అయిన హనుమంతుడు వేగముగా సముద్రమును దాటి లంక చేరాడు. నల్లని పచ్చిక బీళ్ల యందు మధ్య మధ్య పెద్ద శిలలు పర్వతములు ఉన్న అరణ్యములందు సంచరించాడు. గొప్ప తేజస్సు గలవాడు వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు వృక్షములతో నిండి ఉన్న పర్వతముల మీద పుష్పించిన వృక్ష పంక్తుల మీద సంచరిస్తూ ఉన్నాడు. హనుమంతుడు ఆ పర్వతంపై నిలిచి వనములను ఉద్యానవనములను పర్వతాగ్రమనందున్న లంకా పట్టణమును చూశాడు. హనుమంతుడు అక్కడ సరళ వృక్షములు, కొండగోగు చెట్లు, బాగా పూసిన ఖర్జూర వృక్షములు, మోరటి, నిమ్మ, కొండమల్లె, మొగలి చెట్లు, సువాసన గల పిప్పిలి చెట్లు, మంకెన, ఏడాకుల అరటి, వేగిస, కాంచనం చెట్లు, పుష్పించిన గన్నేరు చెట్లు, పుష్పముల బరువుతో నిండినవి, మొగ్గ తొడిగినవి, పక్షులతో వ్యాకులముగా ఉన్నవి, గాలికి కదులుచున్న అగ్రభాగములు కలవి అయిన ఇతర వృక్షములు, హంసలతోనూ కాండవములను జల పక్షులతోనూ నిండినవి, అధికముగా పద్మములు కలువలు ఉన్నవి అయిన దిగుడుబావులు, అందమైన అనేక విధములైన పౌరులు విహరించు ప్రదేశములు, అన్ని ఋతువులందు లభించు ఫలములతో నిండిన పుష్పించిన అనేక విధములైన చెట్లు తీరముల మీద దట్టముగా ఉన్న చెరువులు, రమ్యమైన ఉద్యానవనములు చూశాడు. ఉత్తమమైన కాంతిగల హనుమంతుడు లంకా పట్టణమును సమీపించి రావణుడు పాలిస్తున్న సుందరమైన మహానగరమైన ఆ లంకను చూశాడు. ఆ నగరము చుట్టూను పద్మములతోనూ కలువలతోనూ ప్రకాశిస్తున్న అగర్తలు ఉన్నాయి. రావణుడు సీతను అపహరించి ఉండుటచే రాముడు ఎప్పుడు యుద్ధానికి వచ్చును అని భయముతో భయంకరములైన ధనుసులు ధరించి అంతటా తిరుగుచున్న రాక్షసులచే ఆ నగరమునకు కాపలా కాపిస్తూ ఉన్నాడు. ఆ నగరము చుట్టూ బంగారు ప్రాకారమున్నది. పర్వతముల వలె ఎత్తుగాను శరత్కాల మేఘముల వలె తెల్లగాను ఉన్న భవనములతో ఆ నగరములోని ప్రధానమైన వీధులు తెల్లగాను ఎత్తుగాను కనబడుతూ ఉన్నాయి. వందల కొలది బురుజులతోనూ వరుసగా కట్టిన పతాకములతోనూ ధ్వజములతోనూ ప్రకాశిస్తూ ఉన్నది. అది స్వర్గలోకములో అమరావతి వలె ఉన్నది. తెల్లని అందమైన భవనములతో పర్వతాగ్రమునందు ఉండుటచే ఆ లంక ఆకాశములో నిర్మించిన పురము వలె ఉన్నది. అట్టి లంకను హనుమంతుడు చూశాడు. రావణుడు పాలిస్తున్న ఆ లంకా పురమును పూర్వము విశ్వకర్మ నిర్మించాడు. హనుమంతునకు ఆ నగరము ఆకాశంలో తేలిపోతున్నట్లు కనబడింది. ఊహా నిర్మితమా అన్నట్లున్న ఆ లంకను విశ్వకర్మ నిర్మించాడు. మట్టి గోడల ప్రాకారము, శిలలతో నిర్మించిన ప్రాకారము, దానికి జగనముగాను అగర్తలలో ప్రవహిస్తున్న అధికమైన నీళ్లు వస్త్రముగాను, శత్రుఘ్నులు శూలములు అను ఆయుధములు కేశపాశములుగాను, కోట బురుజులు కొండలములుగాను ఉండడిచే స్త్రీవలే ఉన్న ఆ లంకను హనుమంతుడు చూశాడు. దాని ఉత్తర ద్వారము దగ్గరకు వెళ్ళి అతడు ఆలోచనలో పడ్డాడు. కైలాస శిఖరము వలె ఉన్నతముగా ఉన్న ఆ లంకా పట్టణము ఆకాశమును ఒరయుచున్నట్లున్నది. భవనములు అత్యున్నతములుగా ఉన్నాయి. భయంకరులైన రాక్షసులతో నాగములతో భోగవతి పట్టణం వలె నిండి ఉన్నది. దాని శోభ ఊహకు కూడా అందటలేదు. అతి స్పష్టముగా ప్రకాశిస్తున్న ఆ నగరములో
పూర్వము కుబేరుడు నివసిస్తూ ఉండేవాడు. కోరలు గలవారు, శూలములు, పట్టసములు అను ఆయుధములు ధరించిన వారు, భయంకరులు, సూర్యులు అయిన ఎందరో రాక్షసులు సర్పములు గుహను రక్షించున్నట్లు ఆ లంకా పట్టణం రక్షిస్తూ ఉన్నారు. అట్టి ఆ లంకా పట్టణమునకు ఏర్పరిచిన గొప్ప రక్షణ విధానమును దాని చుట్టూను సముద్రమును చూసి రావణుడు భయంకరుడైన శత్రువును విషయమును కూడా గుర్తించి హనుమంతుడు ఈ విధముగా అనుకున్నాడు. వానరులు ఇక్కడికి వచ్చినా ఏమి ప్రయోజనం ఉండదు. దేవతలు కూడా యుద్ధము చేసి ఈ లంకను జయించజాలరు. రావణుడు పాలిస్తున్న లోనికి ప్రవేశింప శక్యము గాని ఈ కష్టమైన లంకా పట్టణమునకు వచ్చి కూడా మహాబాహువైన రాముడు ఏమి చేయగలడు? రాక్షసుల విషయంలో సామమునకు గాని దానమునకు గాని భేదానికి గాని అవకాశం లేదు. యుద్ధమునకు ఏ మాత్రము అవకాశం లేదు. అంగదుడు, నీలుడు, ధీమంతుడైన సుగ్రీవుడు, నేను ఈ నలుగురు వానరులం మాత్రమే ఈ లంకలోనికి రాగలుగుతాము. సీత జీవించి ఉన్నదా లేదా అను విషయము ముందుగా తెలుసుకొనవలెను. ఆమె కనబడిన తర్వాత ఈ ఆలోచనలన్నీ చేయవచ్చును. ఇప్పుడు ఎందుకు? రాముని అభివృద్ధిని కోరుచున్న ఆ హనుమంతుడు ఆ పర్వత శిఖరంపై నిలిచి కొంచెం సేపు ఇట్లు ఆలోచించాడు. క్రూరులు, బలవంతులు అయిన రాక్షసులు రక్షిస్తున్న ఈ లంకా పట్టణమును నేను ఈ రూపముతో ప్రవేశించుటకు శక్యము కాదు. ఉగ్రమైన తేజస్సు, గొప్ప పరాక్రమము, గొప్ప బలము గల ఈ రాక్షసులందరినీ మోసగించి గాని నేను సీతను వెదకజాలను. నేను ఈ మహాకార్యమును సాధించవలెనన్నచో కనబడకుండా ఉండే చిన్న రూపం ధరించి రాత్రి ఈ లంకలో ప్రవేశించుటయే ఈ సమయమున చేయవలసిన పని. దేవతలు గాని అసురులు గాని ఎదిరింప శక్యము గాని అట్టి ఈ లంకా పట్టణము చూసి హనుమంతుడు తన కర్తవ్యమేదో నిశ్చయించుకొని దాని నెట్లు సాధించవలను అని మాటిమాటిగా ఆలోచించాడు. దుర్బుద్ధి అయిన ఆ రాక్షసరాజు రావణుని కంటపడకుండా సీతను చూడటానికి ఉపాయమేమి? మహాబుద్ధిమంతుడుగా ప్రసిద్ధుడైన రాముని కార్యము నేను ఎట్లు ప్రవర్తించినచో చెడిపోకుండా ఉండును. సీత నిర్జనమైన ప్రదేశంలో ఒంటరిగా ఉండగా నేను ఒంటరిగా ఆమెను చూచుటకు ఉపాయమేమి? స్థిర చిత్తము లేని దూతలు దేశకాలమునకు విరోధము కల్పించుటచే సిద్ధముగా ఉన్న పనులు కూడా సూర్యోదయ సమయమునందు అంధకారము నశించినట్లు చెడిపోవును. ఈ కార్యము చేయవలెనను అని నిశ్చయం చేసిన తర్వాత కూడా లాభనష్టాల ఆలోచనలో పడిన బుద్ధి ప్రకాశించదు. దూతలు బుద్ధిమంతులమను అహంకారముతో కార్యములను చెడగొడుతూ ఉంటారు. వచ్చిన కార్యం ఎట్లు చెడిపోకుండును? బుద్ధి వ్యాకులము కాకుండా చక్కగా పనిచేయ ఉపాయమేమి? సముద్ర లంఘనము సఫలమెట్లు అగును? నన్ను రాక్షసులు చూసినచో రావణుని సంహరించవలనని కోరుచున్న ప్రసిద్ధ బుద్ధిశాలి అయిన రాముని కార్యము చెడిపోవును. రాక్షస రూపము ధరించి కూడా రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో ఎక్కడనూ ఉండటకు శక్యము కాదు. ఇంకా ఇతర రూపముతో మాట చెప్పవలెనా? ఈ పట్టణంలో రాక్షసులకు తెలియకుండా గాలి కూడా ఎక్కడా సంచరించజాలదని నా అభిప్రాయము. బలవంతులైన రాక్షసులకు తెలియని ప్రదేశమేది లేదు కదా. నేను ఈ రూపముతోనే ఇక్కడ ఉన్నచో పట్టుబడి చంపబడుదును. ప్రభు అయిన సుగ్రీవుని కార్యము చెడిపోవును. అందుచేత నేను నా రూపము చిన్నదిగా చేసుకొని రాముని కార్యము సాధించడానికై రాత్రివేళ లంకలో ప్రవేశిస్తాను. దగ్గరకు పోవుటకు కూడా శక్యము కాని లంకా పట్టణంలోనికి రాత్రి ప్రవేశించి రావణుని గృహమునంతను వెతికి సీతను చూస్తాను. వానర వీరుడైన హనుమంతుడు ఈ విధముగా ఆలోచించి సీతను చూడవాలనే అభిలాషతో సూర్యాస్తమయము దాకా వేచి ఉన్నాడు. సూర్యుడు అస్తమించగానే రాత్రి యందు హనుమంతుడు శరీరమును చాలా చిన్నది చేసి పిల్లి అంత ప్రమాణంతో చూడటానికి ఆశ్చర్యం కలుగునట్లు మారాడు. పరాక్రమవంతుడైన హనుమంతుడు సాయంకాల సమయమునందు శీఘ్రముగా ఎగిరి చక్కగా అమర్చిన విశాల ప్రధాన మార్గములు గల సుందరమైన లంకా పట్టణంలోనికి ప్రవేశించాడు. ఆ లంకా నగరము ప్రసాదములు పంక్తులతో నిండి ఉన్నది. బంగారపు స్తంభములతోనూ వెండి స్తంభములతోనూ బంగారు కిటికీలతోనూ అది గంధర్వ నగరం వలె అద్భుతంగా ఉన్నది. 7 అంతస్తుల మేడలు, 8 అంతస్తుల మేడలు ప్రకాశిస్తూ ఉన్నాయి. బంగారముతో అలంకరించిన పై భాగములపై స్ఫటిక మాణిక్యములు పరచబడి ఉన్నాయి. ఆ లంకా పట్టణంలో రాక్షసుల భవనములపై భాగములు వైడూర్య మాణిక్యములచే చిత్రవర్ణములై ముత్యాల సముదాయముతో అలంకరింపబడి ఉన్నాయి. బంగారంతో నిర్మింపబడిన విచిత్ర వర్ణములు గల రాక్షస గృహ ద్వారములు చక్కగా అలంకరింపబడిన ఆ లంకా పట్టణమును నలుమూలలా ప్రకాశింపజేస్తూ ఉండెను.
హనుమంతుడు ఊహకు కూడా అందని విధముగా ఉండి ఆశ్చర్యమును కలిగించు ఆ లంకా పట్టణం చూసి వైదేహిని చూడవలెనని కుతూహలము చెందుతూ ఈ లంకను జయించుట ఎట్లా అని దిగులును, సీతను చూడగలము కదా అని ఆనందమును కూడా పొందెను. ఆ లంకా నగరములు తెల్లని గృహములు దగ్గరగా ఉన్నాయి. ఆ గృహములోని కిటికీలు ముఖద్వారములు బంగారముతో నిర్మింపబడి అధిక మూల్యములై ఉన్నాయి. రావణుని బాహుబలముచే రక్షింపబడుచున్న కీర్తిమంతులైన ఆ నగరము భయంకరమైన బలము గల నిశాచరులతో నిండి ఉన్నది. ఆ సమయమున అనేక సహస్ర కిరణముల గల చంద్రుడు కూడా నక్షత్రములతో కూడి వాటి మధ్య ప్రకాశిస్తూ వెన్నెల అను చాందినీతో లోకమునంతను కప్పివేస్తూ హనుమంతునకు సహాయము చేయుటక అన్నట్లు పైకి వచ్చాడు. ఉదయించి పైకి వస్తూ ప్రకాశిస్తున్న ఆ చంద్రుని కాంతి శంఖకాంతి వలె ఉన్నది. అతని వర్ణము పాల వర్ణము వలె, తామరతూడు వర్ణము వలె ఉన్నది. ఆ చంద్రుడు సరస్సులో ఈదుచున్న హంస వలె మనోహరముగా ఉన్నాడు. అట్టి చంద్రుని ఆ హనుమంతుడు చూశాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలో 2వ సర్గ సమాప్తము.